జై కాంగ్రెస్. ఈరోజు మరి జనహిత పాదయాత్రగా తరలి వచ్చినటువంటి మా అన్నలు తమ్ముళ్ళు పెద్దలందరికీ, మహేష్ అన్న గారికి, మీనాక్షి అక్క గారికి, బొజ్జు తమ్ముడు గారికి, అదే విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పేరు పేరున ఎమ్మెల్సీలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఈ రోజు ఖానాపురం వస్తే గుర్తుకొచ్చేది కడెం ప్రాజెక్ట్. కడెం ప్రాజెక్ట్ కట్టింది నెహ్రూ గారు. కానీ ఈ రోజు కడెం ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియకుండా 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు కేసీఆర్ కొడుకు. ఆయన ఒక మంత్రి కాబట్టి, అంటే కడెం ప్రాజెక్ట్ ఎక్కడున్నదో తెలియదు, ఖానాపూర్ ఎక్కడున్నదో తెలియదు, ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటిదో తెలియదు. కానీ అమెరికా లేకుంటే ఇంకోటి అయితే ఆయనకు బాగా తెలుసు. కాబట్టి పేదల కడుపు తడిమి చూసి ఏ పేదలకి ఏం చేయాలి అని ఆలోచించేది ఒక్కటి కాంగ్రెస్ పార్టీనే. అది గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలక్క. ఇప్పుడు గౌరవనీయులు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు